గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పరిపాలన పూర్తయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఆటో డ్రైవర్ గా? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్క కార్మిక సంఘాలు వ్యవస్థలు మొత్తం దెబ్బతిన్నాయి అంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి గారు ప్రతి వ్యవస్థకు కూడా ఒక సమన్వయాన్ని పాటించి ఏ వ్యవస్థకి ఎంత కేటాయించాలి, ఏ వ్యవస్థ ఎలాగ పునరుద్ధరించాలి అనే ఆలోచనతో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి ఆటో కార్మికులు చూస్తే అనేక రకమైన ఇబ్బందులు పడ్డాం. మేము బండికి కిస్తీలు కడతాం కానీ, ఇంట్లో బతకటం కానీ, రోజుకి 500 రూపాయలు తీసుకుని వెళ్ళటం కూడా చాలా గగనమైంది. దీనికి కారణం ఏంటంటే 3 క్యాపిటల్స్ అనేది మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకటించారో ఆ వ్యవస్థలు మొత్తం అక్కడ రద్దయిపోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ప్రజల ముందుకి ఏ రకంగా వెళ్ళామో ఈరోజు వ్యవస్థలు మొత్తం ముందుకు వస్తున్నాయి. ప్రజలు గమనించారు, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్ది, వ్యవస్థలు మొత్తం ముందుకు వస్తాయి, పరిశ్రమలు మొత్తం ముందుకు వస్తాయి అనే రకంగా ఎడ్యుకేషన్ సంబంధించిన పేద విద్యార్థులు మొత్తం అందరూ గమనించి ఈ మంచి ప్రభుత్వాన్ని 3 నెలల్లో ప్రభుత్వాన్ని ప్రజలు గమనించారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ 3 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు ప్రతిదీ కూడా అమలు చేశారు. రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయినా సరే ఒక రాష్ట్రానికి ఒక విజన్ నాయకుడు కావాలని చెప్పేసి ఇతర దేశాల నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడిని గుర్తించుకొని వ్యవస్థలు మొత్తం ముందుకు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన అప్పులు చేయకుండా, ఎక్కడ బయట నుంచి అప్పులు లేకుండా రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇస్తాను అభివృద్ధి పరంగా, ప్లస్ నిన్నగా మొన్న జరిగిన విజయవాడ వరదల్లో కూడా ఆయన ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ 25,000 ఇచ్చి ఒక్కొక్కరికి ఇచ్చి ఆదుకుంటా ఉన్నారు. దాన్ని ఎలా వస్తారు మీరు? అసలు ఆయన అప్పులు లేకుండా ఎలా రాష్ట్రం నడపగలుగుతున్నారు? గత గవర్నమెంట్ లో ప్రతి నెల అప్పు తేవాల్సిన పరిస్థితి కదా, ఇప్పుడు ఎందుకని మారిపోయింది అనుకుంటున్నారు మీరు? ఈ రోజు మీరు ఒకటే గమనించాలండి, 2014లో వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం ఎక్కడ దాకా కొనసాగిద్దో అక్కడ దాకా చెట్లు, రోడ్లు ప్రతి ఒక్కటి కూడా రోడ్లు మొత్తం కొట్టుకుపోయినా సరే ఆ తుఫాన్లో వైజాగ్లో ఉండి అక్కడే ప్రతిదీ కూడా నిత్యం ప్రజల్లో అక్కడ ఉండి ఆ తుఫాన్ బాధితుల నుంచి రక్షించాలని చెప్పేసి వైజాగ్ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అదేవిధంగా వరద ముంపు ప్రాంతాల్లో ఈరోజు మన రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది. ఈ గత 3 నెలల్లో ఇంత విపత్తు నష్టం జరిగిందంటే అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే గనక అసలు ప్రజలందరూ ఇంకా నష్టపోయేవాళ్ళు. ప్రజలు ఈరోజు గమనించే చంద్రబాబు నాయుడు గారు అదే విజయవాడ సింగినగర్ దగ్గర ఆయన ఒక షెల్టర్ అనేది బస్సులో ఏర్పాటు చేసుకొని ప్రజలు నిత్యం ప్రజలకి అధికార యంత్రాంగం అనేది కానీ, పార్టీ వ్యవస్థ కానీ, ఆయా సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకి అన్ని అందుబాటులో ఉండి అనేకమైన నిత్యావసరాలు అనేది ఇవ్వటం కూడా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 25,000 రూపాయలు అనేది ఇవ్వటం ఎలా చూస్తారు? అసలు కొంతమందికి అందలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఒక మాట చెప్తామండి, ఈరోజు సింగినగర్లో వరద ముంపు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన సందర్భంలో ₹1 కోటి విరాళం అన్నారు. ₹1 కోటి విరాళం ఎవరికి ఇచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 3 నెలల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారో ఎంతమందికి వేయలేదు ఆయన ప్రతిదీ కూడా లేఖపూర్వకంగా చెప్పమన్నాం. మేము అడుగుతున్నాం, మేము ప్రతిదీ కూడా ఒక రికార్డుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహాకూటమి అభ్యర్థులు ఏ రకమైన ప్రజలకి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని ప్రతి ఇంటి కూడా డోర్ టు డోర్ క్యాంపస్ చేసి వరద ముంపుల్లో కూడా పార్టీ క్యాడర్ అనేది భయపడకుండా నిత్యం ప్రజల్లో ఉండి అనేక రకమైన సమస్యలతో సతమతంలో అవుతున్న ప్రజలకి విపత్తు నష్టం మీద అనేక రకమైన వస్తువులు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీ క్యాడర్ కానీ ప్రజల్లో ఈ రోజు కూడా ఏం జరిగింది అనేది కూడా లేదు. నిత్యం ప్రజల్లో ఉండేది ఎవరైనా అంటే దాన్ని మీరు ప్రజలు గమనించారు కాబట్టి ఈ 3 నెలల్లో మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఇది ప్రజలు ఇచ్చిన నినాదం అని మేము సందర్భంలో తెలియజేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచి ప్రభుత్వం కాదు, వచ్చి ఏం చేసింది 3 నెలలు ఏం చేసలేదు, ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత కనపడుతుంది, ఈ 4 నెలల్లో వ్యతిరేకత కనపడుతుంది అని చెప్పి ఆయన అంటున్నాడు కదా, దాని నిజంగానే వ్యతిరేకత కనపడుతుందా? ఒకటి గమనించాలండి, ఇక్కడ ఈరోజు నీకు ప్రజల్లో
వ్యతిరేకత అనేది గతంలో మాకు అసెంబ్లీలో 23 సీట్లు ఇస్తే నీకు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు. ప్రజల్లో అక్కడే వ్యతిరేకత, కూటమికి వ్యతిరేకత ఉందా, వైసీపీకి వ్యతిరేకత ఉందా అనేది నువ్వు అక్కడ గమనించి మాట్లాడుకోవాలి. మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం, మాకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టయితే గతంలో ఇచ్చిన 23 సీట్ల కంటే ఇంకా దారుణమైన సీట్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మహాకూటమి ప్రభుత్వం అనేది నిత్యం ప్రజల్లో, పార్టీ పిలుపు మేరకు ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటున్నాం మేము. అదే చూసుకుంటే తిరుపతి లడ్డు వ్యవహారం, నెయ్యి యొక్క బిడ్ల వ్యవహారం చూసుకుంటే కొత్తగా బయటకు వచ్చింది. దాంట్లో చూసుకుంటే ఏదైతే సంస్థలు పాల్గొనే గతంలో 470 రూపాయల కంటే తగ్గి రావని చెప్పిన ఏదైతే కంపెనీలు ఉన్నాయో అలాంటిది మార్చికి వచ్చేవాడికి దాంట్లో పాల్గొన్న ఇంకో ఏదైతే ఏఆర్ అనే సంస్థ 320 రూపాయలకి ఎలా ఇవ్వాలని, దీంట్లో అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? గతంలో కూడా ఆలోచించాలండి. టీటీడీ తిరుమల దేవస్థానానికి ఒక మంచి పేరుంది. దేవస్థానంలో మంచి ఒక క్రమశిక్షణ లాంటి అధికార యంత్రాంగాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారంటే అది ప్రతిదీ కూడా ఒక లెక్క, ఒక పద్ధతి అనేది ఉంటుంది. మళ్ళీ ఆనాడు 470 రూపాయలకి కొనుగోలు చేసింది ఈరోజు మార్చికి వచ్చేసేపాటికి 370 రూపాయలకి ఏ రకంగా మీరు ఇచ్చారని చెప్పేసి ఈ మీడియా సభాముఖంగా మేము మీకు చెప్తున్నాం.